హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లోయర్ గ్రేడ్లోని జామెట్రికల్ డ్రాయింగ్ పేపర్ 6 గురించి తెలుసుకుందాము. జామెట్రికల్ డ్రాయింగ్లో 8 క్వశ్చన్స్ ఇచ్చేసి 5 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయమంటారండి. ఇక్కడ చెప్తానండి, అటెంప్ట్ ఎనీ 5 క్వశ్చన్స్. రెండోది వచ్చేసి డోంట్ ఎరేజ్ ది కన్స్ట్రక్షన్ లైన్స్. ఆల్ క్వశ్చన్స్ క్యారీ ఈక్వల్ మార్క్స్. బోత్ సైడ్స్ ఆఫ్ గివెన్ drawing paper can be used. No other paper will be accepted for valuation. ఇక్కడ 5 క్వశ్చన్స్ అంటే 8 క్వశ్చన్స్ ఇచ్చేసి 5 క్వశ్చన్స్ ని చేయమంటారు అనమాట. డ్రాయింగ్ షీట్ ను 2 సైడ్ వాడచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు వాడచ్చు. అది ఇక్కడ ఈరోజు జామెట్రికల్ డ్రాయింగ్ లో సరళ రేఖ గురించి తెలుసుకుందామండి. ఇంగ్లీష్ లో స్ట్రైట్ లైన్ అంటారు. ఏబి అని 10 సెంటీమీటర్ ఇచ్చేసి దాన్ని ఏమంటారంటే ఈక్వల్ 6 ఈక్వల్ పార్ట్స్ గా చేయమంటున్నాడు అనమాట ఇక్కడ ఎగ్జామ్ లో. కాబట్టి ఎట్లా చేయాలనేది ఇప్పుడు చెప్పుకుందాము. ఏబి అనే 10 సెంటీమీటరు ఈ విధంగా ఒక స్ట్రైట్ లైన్ ని వేసుకోండి అనమాట స్కేల్ తోటి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్ట్రైట్ లైన్ 10 సెంటీమీటర్ పెట్టేసి ఇట్లా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఏ అని రాసుకుందాము, ఇక్కడ బి అని రాసుకుందాము. ఇక్కడ ఏ దగ్గరలో ఒక ప్రొట్రాక్టర్ ని పెట్టేసి ఈ విధంగా ప్రొట్రాక్టర్ని ఈ విధంగా పెట్టేసి ఏం చేస్తామంటే 30 డిగ్రీస్లో ఒక కోణాన్ని ఈ విధంగా వేసేయాలి. 10 సెంటీమీటర్ కంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇక్కడ కూడా బిని కేంద్రంగా చేసుకొని మళ్ళీ 30 డిగ్రీస్ కోణాన్ని ఈ విధంగా వేసుకోండి. ఈ విధంగా వేయడం పూర్తయిన తర్వాత ఏం చేయాలంటే ఏని కేంద్రంగా చేసుకొని ఒక చిన్న చాపాన్ని వేయాలన్నమాట. మళ్ళీ ఇక్కడ 1 అని నంబరు రాశాను, ఇక్కడ 1 అని రాశాను. ఇక్కడ 1ని 1 కేంద్రంగా చేసుకొని ఈ విధంగా చాపాన్ని వేయాలి. ఇక్కడ 2 అని రాయాలి. ఇక్కడ 3కి ఒక చాపాన్ని వేసుకోవాలి. ఇక్కడ 3 అని రాసేయాలి. ఇంకొక చాపాన్ని ఇక్కడ వేయాలి. ఇక్కడ 4 అని రాయాలి. ఇక్కడ ఇంకో చాపాన్ని వేయాలి. ఇక్కడ 5 అని రాయాలి. ఇక్కడ ఇంకో చాపాన్ని వేసి 6 అని రాయాలి. సేమ్ ఈ విధంగా పైన ఏ విధంగా వేసామో కింది కూడా బిని కేంద్రంగా చేసుకొని మళ్ళీ ఒక చాపాన్ని ఈ విధంగా వేయాల్సి ఉంటుందన్నమాట. మళ్ళీ 1 అని రాసిన తర్వాత ఇక్కడ 2ని ఈ విధంగా ఒక చాపాన్ని ఇట్లా వేసుకోవాలి. ఇక్కడ 2 రాసాం. ఇక్కడ మళ్ళీ ఇంకో చాపం వేసుకొని 3 రాస్తాం. ఇక్కడ ఇంకో చాపం వేసి 4 రాస్తాం. ఇక్కడ ఇంకో చాపం వేసి 5 రాస్తాం. ఇంకా ఇంకో చాపాన్ని ఇట్లా వేసి 6 రాస్తాం అన్నమాట. ఈ విధంగా కంప్లీట్ చేసేయాలి. చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ పైన 6 నుంచి కింద ఇక్కడ బికి ఒక లైన్ వేసుకోవాలి. 5 నుంచి ఇక్కడ 1కు, 4 నుంచి 2కు, 3 నుంచి 3కి, 2 నుంచి 4కు, 1 నుంచి 5కు, ఏ నుంచి 6కు. ఈ విధంగా ఒక స్కేల్ తీసుకొని లైన్స్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా లైన్స్ వేసుకోవాలి. ఈ విధంగా అన్ని లైన్స్ వేసుకుంటే ఇది పూర్తయిపోతుంది. ఇక్కడ ఏబి అని 10 సెంటీమీటర్స్ ఇచ్చేసి 7 ఈక్వల్ పార్ట్స్ చేయమంటున్నారండి. ఇంతకుముందు చెప్పిన విధంగానే ఇక్కడ మళ్ళీ 10 సెంటీమీటర్స్ స్కేల్ తోటి ఈ విధంగా మనం పెట్టేసి ఇక్కడ ఏ అని ఇక్కడ బి అని రాసుకోండి. ఏ దగ్గర ప్రొట్రాక్టర్ పెట్టేసి మళ్ళీ 30 డిగ్రీస్ పెట్టేసి ఏం చేస్తామంటే ఈ ప్రొట్రాక్టర్తో 30 డిగ్రీస్ పెట్టేసి ఒక కోణాన్ని వేసుకుంటాము. కింద బి దగ్గర పెట్టేసి మళ్ళీ 30 డిగ్రీస్ కోణాన్ని ఈ విధంగా వేసేస్తాం అనమాట. ఈ విధంగా వేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే ఏదైనా కొంత చాపాన్ని ఏని కేంద్రంగా తీసుకొని కొంత చాపాన్ని ఇక్కడ వేస్తున్నాను అనమాట. ఇట్లా చాపాన్ని వేసిన తర్వాత ఇక్కడ 1 అనే నంబర్ ఇచ్చాను. మరొక చాపాన్ని ఇట్లా గీసి 2 నంబరు, మరొక చాపాన్ని గీసి 3 నంబరు, మరొక చాపాన్ని గీసి 4, మరొక చాపాన్ని గీసి 5, మరొక చాపం గీసి 6, మరొక చాపం గీసి 7. ఆ విధంగా వేసేయాలన్నమాట. పైన ఏ విధంగా వేసామో కింద కూడా ఆ విధంగానే బిని కేంద్రంగా చేసుకొని ఈ విధంగా చాపాన్ని 1, ఇంకో చాపం గీసి 2, ఇంకో చాపం గీసి 3, ఇంకో చాపం గీసి 4, ఇంకో చాపం గీసి 5, ఇంకో చాపం గీసి 6, ఇంకో చాపం గీసి 7. ఈ విధంగా నంబర్ ఇచ్చేసుకుంటూ పోతాం అనమాట. వీటికి కూడా ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 7 నెంబర్ నుంచి బికి
ఒక స్కేల్ తీసుకొని ఈ విధంగా కలిపేస్తాం అన్నమాట. మళ్ళీ ఈ 6 నంబర్ నుంచి ఈ 1 నంబర్కు కలిపేస్తాం. ఈ విధంగా 5 నుంచి 2 కలుపుతాం. ఈ విధంగా 4 నుంచి 3కు కలుపుతాం. 3 నుంచి 4 కలుపుతాం. 2 నుంచి 5 కలిపాను. 1 నుంచి 6 కలిపాను. ఏ నుంచి 7 కలిపాను. ఈ విధంగా 7 ఈక్వల్ పార్ట్స్ అయినాయండి ఈ 10 సెంటీమీటర్లో. ఇక్కడ ఏబి అనే సరళ రేఖను 10 సెంటీమీటర్ చేసి 8 ఈక్వల్ పార్ట్స్గా చేయమంటున్నారండి. ఈ విధంగా స్కేల్ పెట్టేసి ఏబి 10 సెంటీమీటర్స్ ఈ విధంగా సరళ రేఖను వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఏ రాస్తున్నాను, ఇక్కడ బి రాస్తున్నాను. దీని తర్వాత ఏం చేస్తున్నానంటే ఒక ప్రొట్రాక్టర్ తీసుకొని 30 డిగ్రీస్లో ఒక కోణాన్ని ఈ విధంగా వేస్తున్నాను అనమాట. నెక్స్ట్ బిని కేంద్రంగా చేసుకొని ఒక 30 డిగ్రీస్లో ఈ విధంగా కోణాన్ని వేస్తున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత ఏం చేయాలంటే కంపాస్ తీసుకొని కొంత కోణాన్ని కొంత చాపాన్ని ఈ విధంగా కొద్ది చాపాన్ని వేసుకుంటున్నాను. ఈ విధంగా కొద్ది చాపాన్ని వేసుకుంటున్నాను. ఇక్కడ కొద్ది చాపాన్ని, ఇక్కడ కొద్ది చాపాన్ని, ఇక్కడ కొద్ది చాపాన్ని, ఇక్కడ కొద్ది చాపాన్ని, ఇది కొద్ది చాపాన్ని, వీటికి అన్నిటికీ నంబర్లు వేస్తున్నాను. 1 2 3 4 5 6 7 8 అని. ఇక్కడ కూడా బీని కేంద్రంగా చేసుకొని కొద్ది చాపాన్ని ఇట్లా వేసుకుంటున్నాను. ఇక్కడ కూడా కొద్ది చాపాన్ని వేసుకుంటున్నాను. ఈ విధంగా 3, ఈ విధంగా 4, ఈ విధంగా 5, ఈ విధంగా 6, ఈ విధంగా 7, ఈ విధంగా 8. ఈ విధంగా 8 ఈక్వల్ పార్ట్స్ చేశాను అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్కేల్ పెట్టేసి ఈ విధంగా 8కు ఇక్కడ బీకు కలపాలన్నమాట. ఇట్లా 7 నుంచి ఇక్కడ 1కు కలపాలి. ఈ విధంగా 6 నుంచి 2కు కలపాలి. 5 నుంచి 3కు కలపాలి. 4 నుంచి 4 కలపాలి. 3 నుంచి 5 కలపాలి. 2 నుంచి 6 కలపాలి. 1 నుంచి 7 కలపాలి. ఏ నుంచి 8 కలపాలి. ఈ విధంగా 8 ఈక్వల్ పార్ట్స్ అయినాయండి. ఇక్కడ ఏబి 10 సెంటీమీటర్లు ఇచ్చేసి 8 ఈక్వల్ పార్ట్స్ చేయమన్నారండి. ఇది మరొక పద్ధతిలో చేస్తున్నాం అనమాట. ఎలానో చూద్దాం. ఏబి 10 సెంటీమీటర్ ఈ విధంగా పెట్టేశాను. ఈ విధంగా పెట్టేసి 10 సెంటీమీటర్స్కు ఒక సరళ రేఖను వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏ నుంచి కొంత చాపాన్ని ఈ విధంగా హాఫ్ కంటే ఎక్కువ దూరంలో ఒక చాపాన్ని, ఇక్కడ నుంచి ఇక్కడ ఒక చాపాన్ని, మళ్ళీ కింద కూడా ఒక చాపాన్ని, ఈ విధంగా ఇక్కడ నుంచి ఒక చాపాన్ని ఈ విధంగా వేసుకొని ఒక స్ట్రైట్ లైన్ ఈ విధంగా వేయాలండి. ఈ విధంగా వేసిన తర్వాత ఈ విధంగా ఒక గీతను వేసిన తర్వాత ఇక్కడ 0 అంటే ఓ అని రాసామన్నమాట. ఓ అని రాసిన తర్వాత ఏం చేస్తున్నామంటే ఓని కేంద్రంగా చేసుకొని ఒక చాపాన్ని ఈ విధంగా గీయాలి. ఏని కేంద్రంగా చేసుకొని మరొక చాపాన్ని ఇక్కడ వేయాలన్నమాట. మళ్ళీ కింద కూడా ఒక చాపాన్ని ఓని కేంద్రంగా చేసుకుని ఒక చాపాన్ని ఇక్కడ మళ్ళీ ఏని చేసుకొని చాపాన్ని ఇట్లా వేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ విధంగా ఈ గీతను ఈ విధంగా కలిపేయాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే ఇక్కడ ఈ విధంగా పెట్టేసి ఇక్కడ ఒక చాపాన్ని గీయాల్సి ఉంటుంది. ఇట్లా మళ్ళీ ఏని కేంద్రంగా పెట్టుకొని ఈ విధంగా చాపాన్ని గీయాలి. మళ్ళీ ఈ విధంగా ఒక చాపాన్ని, మళ్ళీ ఈ విధంగా ఒక చాపాన్ని. ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి ఇట్లా కలిపేయాలి. ఈ విధంగా అన్నిటికీ ఆ విధంగానే వేసి పైనుంచి కిందికి ఇట్లా కలిపేయాలన్నమాట. అదే సరి సంఖ్యలలో అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఈ పద్ధతిలో కూడా సరి సంఖ్యలో ఉంటేనే చేసి బాగుంటుందని అనుకుంటున్నాను. ఆ విధంగా వేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఎగ్జామ్లో ఈ ఒకటో దాని గురించి దీంట్లో నుంచి ఖచ్చితంగా ఒక్క క్వశ్చన్ అయినా దిగి తీరుతుందండి. దిగకుండా అయితే క్వశ్చన్ పేపరు 99% ఇవ్వరు. అది మాత్రం మీరు గమనించాలండి. ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఈ పేపర్ని, ఈ క్వశ్చన్ని.